యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. బర్త్డే జరుపుకుంటున్న వారు, మ్యారేజ్ జరుపుకుంటున్న వారు, కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. నువ్వు జీవించే సంవత్సరంలో అధికమవును గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున వేకువజామున చుక్కవాలి మీరు ఉందురు గాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన వాక్యం చూసినట్లయితే మరి 54వ అధ్యాయం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి చూద్దాం. కీర్తన గ్రంథం మరి 54వ అధ్యాయం చూద్దాం. యేసయ్యకు హృదయపూర్వక వందనాలు చెప్దాం. అలాగే మరి 54వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆపదలన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ దావీదు ఏం రాస్తూ వచ్చాడంటే 54వ కీర్తన మరి సౌలు చేతిలో నుంచి, మరి అతని సైనికుల నుంచి మరి దావీదు వెంటాడి మరి చంపాలని చూసినప్పుడు, మరి ఆపదలో ఉన్నప్పుడు మరి దేవుడు మరి దావీదును విడిపించినాడు, మరి విడిపిస్తూ వచ్చాడు. మరి ఆపదలన్నింటిలో మరి ఇక్కడ దావీదు విడిపించినప్పుడు మరి దావీదు ఏం రాస్తూ వచ్చాడంటే 54వ కీర్తన, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను అంటున్నాడు. మరి ఆపదలన్నింటిలో నుంచి విడిపించి ఉన్నాడు అంటున్నాడు. అలాగే నీ ఆపదలన్నింటిలో నుంచి నిన్ను విడిపించిన గాక. నీ అప్పుల నుండి దావీదుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించిన గాక. నీ అప్పుల నుంచి, నీ సమస్యల నుంచి, నీ బిజినెస్లో, నీ సేవలో, మరి ఆపదల్లో, సమస్యల్లో, మరి ఏ సమస్య అయినా నిన్ను విడిపించను గాక. నిన్ను విడిపిస్తానంటున్నాడు. మరి దావీదుని విడిపించిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ అప్పుల నుంచి విడిపించబోతున్నాడు. నీ రోగం నుంచి విడిపించబోతున్నాడు. నీ ప్రతి ఒక్క సమస్య నుంచి నిన్ను విడిపించను గాక. అలాగే నీ రోగం తొలగిపోవను గాక. అప్పుల సమస్యల నుంచి విడిపించను గాక. నీ కుటుంబంలో సమస్యల నుంచి విడిపించను గాక. అలాగే ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు, గర్భఫలం లేని బిడ్డలకు యేసునామములో గర్భఫలం వచ్చును గాక. మరి మ్యారేజ్ కాని వారికి, వధువు కోసం, వరుడు కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని వరుడు మీకు దొరుకును గాక. కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. నీ బిజినెస్, నీ సేవ మరి ఆపదలన్నింటిలో నుంచి నేను విడిపించును గాక. మీ బిజినెస్, నీ సేవ 30 60 100 వర్ధల చేయును గాక. దేవుడు మేలులతో నింపును గాక. కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున మరి వేకువజామునే మరి ప్రకటన గ్రంథం 2:28 ప్రకటిస్తున్నాం. వేకువజామునే చుక్కవాలి మీరు ఉందురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నీ అప్పులు, నీ సమస్యలు, నీ ఆపదలన్నింటిలో నుంచి కూడా మరి నిన్ను విడిపించును గాక. నీ ఆపదలన్నీ 54వ కీర్తన ఈరోజు నీ ఆపదలన్నిటి నుంచి విడిపించి దీవించును గాక. దేవుడు నిన్ను రక్షించును గాక. యెహోవా నీకు కాపరగా ఉండును గాక. నీ అప్పుల సమస్యల నుంచి, నీ ఇంట్లో గ్యాస్ సమస్యల నుంచి దేవుడు విడిపించును గాక. కొండల తట్టు ఆకాశం వైపు కళ్ళెత్తి చూసినప్పుడు యెహోవా నీకు సహాయం కలుగును గాక. దేవుడు మేలులతో నింపును గాక.